మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు అని, మినహాయింపులు కాదు, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఆర్టికర్ కేసులో చేసిన వ్యాఖ్యలు దీనిపై మీ అభిప్రాయం సార్? సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆనరబుల్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, జేబి పార్దివాల గారు, మనోజ్ మిశ్రా గారు ఒక చక్కటి రిమార్కు ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ కేసులో చేయడం జరిగింది. అదేంటంటే, ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఉమెన్ డాక్టర్స్ని నైట్ డ్యూటీస్లో చేయవద్దు, 12 తర్వాత వాళ్ళకి ఎటువంటి వర్క్ ఇవ్వద్దు నైట్ డ్యూటీలో, అంటే బియాండ్ 12 అవర్స్ షిఫ్ట్ ఒకటి, నైట్ డ్యూటీస్ ఈ రెండు కూడా స్టాప్ చేయమని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చెప్పిందో దాన్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టు ఇది తప్పు కదా అని అంటే అని అంటం జరిగింది. అప్పుడు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ గారు ఇది టెంపరీగా ఇచ్చాము, దీన్ని మేము విత్డ్రా చేయబోతున్నాము, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల్లో సెక్యూరిటీ మెజర్స్ కింద భాగంగా ఇది ఇచ్చాము, అంతేగాని దీన్ని కొనసాగించము, తీసేస్తామని చెప్పి కూడా అన్నప్పుడు మరి సుప్రీంకోర్టు వారు అన్నారు, స్త్రీలకు కావాల్సింది ఎంపవర్మెంట్, అంతేగాని కన్సెషన్స్ కాదు. మరి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉమెన్కి, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి, దాంట్లో మరి ముఖ్యంగా హాస్పిటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి మంచి కండిషన్స్ తోటి మంచి వాతావరణంలో వాళ్ళకి పని చేసుకునే పరిస్థితులు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు అనడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమందంటే, సేఫ్టీ అనేది లేడీస్కి అంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా ఇవ్వటం అనేది మరి గవర్నమెంట్ యొక్క ప్రథమ బాధ్యత. అలా చేయకపోతే అది చాలా తప్పు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు వారు మమతా బెనర్జీ గారిని ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమని చెప్పి పిటిషన్లో కోరిన లాయర్ని కూడా చాలా అన్ప్లెజెంట్గా ఉంది, ఇది మీరు ఇట్లాంటి ఇక్కడ అడగడానికి లేదు, మాది పొలిటికల్ ఫామ్ కాదు ఇది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. పొలిటికల్ ఫంక్షన్ మీద మీరేమనుకుంటున్నారు కాదు కావాల్సింది, చట్టపరంగా ఈ కోర్టు తన బాధ్యతను ఎలా చేయాలనేది చూస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత వికీపీడియా ప్లాట్ఫామ్లో ఈ బాధితురాల యొక్క ఫోటో మరియు పేరు చెప్పడం జరిగింది, దాన్ని తొలగించాలని చెప్పి అన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ నుంచి తొలగించని ఇంతకుముందే డైరెక్షన్స్ ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నామని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఈ మహిళా సాధికారత కోరుకునే వాళ్ళు, ముఖ్యంగా సినీ టీవీ ఇండస్ట్రీస్లో వాళ్ళు, లేదా మెడికల్ ఇండస్ట్రీలో వాళ్ళు, ఇతర ఐటీ లాంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళు, మరి స్త్రీలకి అక్కడ ఒక మంచి వాతావరణం ఉండాలి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రక్షణ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధ్యతను కనుక నిర్వర్తిస్తే మరి సమానత్వం అని చెప్పుకునేది నిజంగా సమానులుగా వాళ్ళని ట్రీట్ చేసిన వాళ్ళు అవుతాము. అంతేగాని ఏదో కన్సెషన్ ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం.